ఆదివారం నాడు భద్రాచల పట్టణంలో నూతనంగా డిజైన్ చేసి నిర్మాణం పూర్తయి శ్రీరామనవమికి ప్రారంభమయ్యే భద్రగిరి మార్టును ఐటీడీఏ పీఓ రాహుల్తో కలిసి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన రైతులకు, గిరిజన గ్రూప్ మహిళలకు ఆర్థికంగా చేకూర్పు ఇవ్వడమే కాక ఎటువంటి కల్తీ లేని ఆహారం వినియోగదారులు అందించడానికి భద్రగిరి మార్ట్ ఏర్పాటు చేస్తున్నాము అని ఆయన తెలియజేశారు. ఇంటర్వ్యూ పెట్టి డిగ్రీ చేస్తాం, ఇంటర్వ్యూ ఎంబీఏ చేస్తాం, ఫైనల్ ఒక 6 ట్రైనింగ్ పంపించింది. ఈ సందర్భంగా పరమేశ్వర్ 3 మండలం ములుపాలి కమిటెడ్ గా మొత్తం ఏం లేదు. మీరు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ తోనే ఇది రావాలి. కస్టమర్స్ కి మంచి రెస్పెక్ట్ రిసీవింగ్ బాగుండాలి. రిసీవింగ్ బాగుంటే మొత్తం మీ పైన డిపెండ్ అయింది అంతే. అంతే, మేము జస్ట్ పెట్టించి చేసే వరకే. తర్వాత నేను సోప్ సైట్ ఇప్పుడు అవి అలోవేరా ఇక్కడే వాడుతున్నాను. ఈ బ్రాండ్ తీసుకున్నాను. చూసాను తెస్తాను. శ్రీరామరావు రోజు మీదే కూడా ఫస్ట్ ఎంత గిరాకీ చేస్తారు అదే చాలా ఎమ్ముగా ఉన్నారు. మీరు కొంటుంటే అందరికీ ఎప్పటికీ కొంటున్నారు. ఎంత పెట్టాం అన్నీ ఉండాలి. మళ్ళీ వాడు ఇంకెక్కడికి వెళ్ళబోతాం. వాళ్ళని లేకుండా ఇక్కడే దొరుకుతాయని వాళ్ళు ఎప్పుడు ప్లే అవుతాం. అంటే ఇక్కడ సైడ్ కూడా జస్ట్ వాళ్ళ ఫోటోస్ క్లోజ్ ఉంటుంది. అది ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఫస్ట్
ఇంకెంత మనం లింక్ చేస్తాం డేట్ అవసరం లోగో ఇస్తాం మన లోగో స్కాన్ చేస్తాం దీని కింద మనం దీని పేరు రేట్ ఇదైతే పనులకి కూర్చో నువ్వు కూర్చో చెప్పు తీసుకెళ్తే అట్లా ర్యాక్స్లో పడేస్తాం ఇవన్నీ వచ్చిన ఇరవై 27వ తారీఖున భద్రాద్రి గిరిమాట్ అనే ఏదైతే ట్రైబల్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆదివాసుల ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడానికి ఈరోజు మా పిఓ గారు రాహుల్ గారి ఆధ్వర్యంలో మంచి భద్రాద్రి గిరిమాట్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. దాంట్లో భాగంగా ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆర్గానిక్ ఏవైతున్నాయో అలానే మన తినే పదార్థాలు కూడా అలానే ఇప్పలట్లు కానీ నువ్వులట్లు కానీ అలానే సోప్స్ కానీ మన సోప్స్ కానీ ఈరోజు అలోవెరాతో కానీ లోకల్ తయారు చేసే ప్రోడక్ట్తో పాటు నిత్యావసర సరుకులు అదేవిధంగా ఈరోజు మేము చూసాం ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ కావాలని అందరం కోరుకునే రోజుల్లో ఈరోజు ఏదైతే ట్రైబల్ కొండల్లో గుట్టల్లో పండించే పంటని సేకరించి ఈరోజు దాన్నే మరి గిరిమాటుగా ప్రొడక్ట్ చేసుకొని ఆ గిరిమాటు ద్వారా ఏదైతే ట్రైబల్ పండించే మందు కానీ ఏవి మందులతో పండుగ వస్తువుల్ని ఈరోజు ఒక డైట్ మీద కాన్సెప్ట్ వచ్చింది ప్రజలందరికీ. ఆ డైట్ ని ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవాలని చాలా వరకు అనుకుంటాం. దాంట్లో భాగంగా మిల్లెట్స్ గా ఈరోజు ఏవైతే మిల్లెట్స్ గా మనం అనుకుంటామో ఈ గిరిమాట్లో భద్రాద్రి గిరిమాట్లో ట్రైబల్ ప్రోడక్ట్లు దొరకబోతున్నాయి, అందుబాటులోకి వస్తుంది. త్వరలోనే నిత్యావసర వస్తువులు దాంతో పాటు తక్కువ రేట్లు ఏదైతే ఉందో మనం బయట దొరికేదానిక తక్కువ రేట్లో ప్రజలకు అందుబాటులో పేదవాడికి అందుబాటులో దాంట్లో విధంగా ఒక గిరిజన నేతలు ఉండే ప్రాంతాల్లో ఈరోజు గిరిజనులతో ఏదైతే గ్రూప్ 4 లో పాస్ అయిన పిల్లల్ని దీంట్లో పెట్టి కొంతమంది ఉపాధిని కల్పించి అదేవిధంగా దీంట్లో ఎటువంటి కల్తీ లేకుండా చాలా వరకు బయట చూస్తుంటే అడాల్టరేట్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కల్తీ లేని సరుకుని అమ్మాలనే ఉద్దేశంతో పిఓ గారు మంచి ఆలోచనతో ఉన్న ఈ ప్రాంతాల్లో ఒక బిల్డింగ్ ని గతంలో మేము దీన్ని ఒక గిరిజన బిల్డింగ్ గా చిన్న రేషన్ షాప్ గా నడుపుతా ఉండేవాళ్ళం. ఈరోజు మన ఈ మాల్ ని కూడా నూతనంగా ఎలా అయితే ఉంటాయి బయట మాల్ ఎలా ఉన్నాయి నూతనంగా దాన్ని తయారు చేసి దాని విధంగా ఈరోజు మనం ఎలా అయింది మన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్స్పైరీ డేట్ కానీ వాటిని అన్నిటిని పెట్టి కాస్ట్ ని కూడా డిస్ప్లే చేయటం అలానే వేరే విధంగా అమ్మకుండా కాస్ట్ ని డిస్ప్లే చేయటం మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ప్లే చేయటం ఎక్స్పైరీ డేట్ ని డిస్ప్లే చేయటం అలాంటిది అన్నిటిని ఈరోజు మెయింటైన్ చేయడం ప్రైస్ ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ డిస్ప్లే చేసి మనం మీరు వేరియేషన్ బయట ఉన్న దానికి తక్కువగా ఈరోజు భద్రాచలం పట్టణంలో అందుబాటులోకి వస్తుంది. అది కూడా మనం భద్రాద్రి గిరిమాట్లోనే అందుబాటులోకి వస్తుంది. మీరు ప్రజలు భద్రాచలం పట్టణ వాసులకి మరియు అన్ని సౌకర్యాలు నిత్యావసర వస్తువులు దొరికే విధంగా ఈరోజు నూతనంగా ఓపెనింగ్ చేసే దాంట్లో ఈరోజు నూతనంగా పిఓ గారి కృషి వల్ల ఈరోజు రాహుల్ గారి కృషి వల్ల వాళ్ళ టీం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏపీఓ గారికి అలానే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి అందరూ ఒక నెల రోజుల్లోనే మొన్నే మేము వచ్చి చూసాం. మేము ఫౌండేషన్ లాగేసీలో ఈరోజు బ్రహ్మాండంగా తయారైంది. త్వరలోనే ఇంకా నూతనంగా దీన్ని తయారు చేసి ప్రజల్లోకి మంచిగా మనం ఏదైతే కల్తీ లేని వస్తువుని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అది కూడా గిరిజనులు పండించే పంటని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆర్గానిక్ మరి దాంతో పాటు మందు లేని దాన్ని ఆర్గానిక్ ని ముందుకు తీసుకెళ్లాలని అలానే ఈరోజు మిల్లెట్స్ దొరకని ప్రజల్లో ఈరోజు అన్నిటిని సేకరించి ఇక్కడ ఎక్కడున్నా గిరిజనులే మన అటు ఏపీలో తెలంగాణ ఆంధ్రాలో ఎక్కడున్నా గిరిజనుల్లో పండించే పంటతో పాటు ఇంకా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఇది లేదు అది లేదు అనుకుంటా టాప్ టు బాటం మనకి ఈరోజు ఈ గిరిమార్ట్ భద్రాద్రి గిరిమార్ట్లో త్వరలోనే పెట్టబోతున్నాం. బయట ఎలా అయితే అమ్ముతున్నారు అలాంటిది కూడా అందుబాటులోకి వస్తుంది. మీరందరూ
రేపు నిత్యావసర వస్తువులు, బియ్యం అన్ని, అలానే గ్రౌండ్ నట్ ఆయిల్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మీరందరూ వచ్చి దీన్ని దర్శించుకొని మీరందరూ దీన్ని ఆరగించగలరని మేము పిఓ తరఫున మీ అందరికీ మనం చేసుకుంటూ కోరుతాం.